పహల్గాం కాల్పులను నిరసిస్తూ టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దాడుల్లో మరణించిన వారందరికీ నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైన ముష్కర్లను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ పాపం పుణ్యం తెలియని అమాయకులపై కాల్పులు జరిపి చంపడం హేయమైన చర్య అని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ పౌరులందరూ ఒక్కటే అండగా నిలవాలన్నారు. వెంటనే ఉగ్రవాదులను తుదముట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ నాయకులు సురేందర్ రెడ్డి, సుమన్ పాల్గొన్నారు. భారతదేశంలో భూతల స్వర్గమైనటువంటి కాశ్మీర్లో పర్యటన నిమిత్తము రకరకాల రాష్ట్రాల నుంచి వెళ్ళిన ప్రజలపైన ముష్కరులు, తీవ్రవాదులు తీవ్రంగా దాడి చేసి మతం మత్తులో ఒక దారుణమైన హింసకు పాల్పడ్డటువంటి వ్యక్తులను ఎక్కడున్నారు సరే వెంటాడి చీల్చి మన భారతదేశం పొలిమేరలు దాటే వరకు తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా కూడా మన దేశాన్ని విచ్ఛిన్నపరచడానికి లౌకిక దేశంగా మనం పేరు తెచ్చుకొని ఉంటే దాన్ని ఏమంటారంటే అలుసుగా చూస్తున్నారు. హిందువులపైన మూకుమ్మడి దాడి చేస్తూ హిందువులను టార్గెట్ చేసి భారతదేశంలో హిందువులపైన రకరకాల ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, భారతదేశానికి పాకిస్తాన్కి ఒక రకమైన క్రికెట్ జరిగితే ఆ క్రికెట్లో ఒక వికెట్ కోల్పోయినా వేరే దేశం ఒకవేళ గెలుపొందితే ఇక్కడ కూడా ర్యాలీలు తీసుకున్నటువంటి స్వతంత్రం వాళ్ళకి ఇచ్చినాం. అయినా కూడా ఇప్పటి వరకు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారత మొదటి పౌరుడిగా తీర్చిదేవడం రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఒక 4 ముస్లిం రాష్ట్రపతులను చేస్తే, అదే పక్కనున్న పాకిస్తాన్లో కనీసం వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కన పెడదాం, ఒక వార్డు మెంబర్కి ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటిది ఇక్కడ విచ్చలవిడిగా స్వతంత్రం ఇస్తే కూడా దాని ముసుగులో మతం ముసుగులో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ పహల్గాం దాడి చాలా తీవ్రమైన చర్య. ముందుగా ఆ దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా పక్షాన నివాళులు అర్పిస్తూ, భారతదేశం అంటేనే అన్ని లౌకికవాదంతో కూడుకున్నటువంటి దేశం, కానీ ఈరోజు కేవలం కొన్ని వర్గాలను లేకపోతే మెప్పు కోసమో లేకపోతే భారతదేశంలో అంతర్గత యుద్ధం సృష్టించడానికి జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని అన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో, ఎందుకంటే ఇప్పటికే చాలా వేచి ఉన్నాం, ఇంకా వేచి చూసే ధోరణి ఇంకా మానుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశం మీద దాడి చేయాలన్నా లేకపోతే భారతదేశం గురించి ఆలోచించాలన్నా ముందు వాళ్ళ పాయింట్లు తడవాలి. అట్లయితేనే మనం రేపు పొద్దుగాల కూడా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఎంతసేపు శాంతి అని చేకూర్చున్నా కొద్ది ఇట్లాంటి దాడులు చాలా దారుణంగా ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి చర్యలు మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దీని అందరినీ కూడా సమీక్షించలేదు, సహించలేదు. ఖచ్చితంగా